అద్భుతాలను కోరుతారు కానీ నన్ను వాళ్ళు నమ్మట్లేదు. మీరు కూడా నమ్మరా? మీరు నన్ను గురించి వింటున్నారు కానీ మీరు కూడా తెలుసుకోరా? అందుకని మీరు మీ అవిశ్వాసాన్ని, మీ అపనమ్మకాన్ని తీసేసుకోండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచగా 12 గంపలు మిగిలినాయి. కాబట్టి రెండవసారి 4,000 మందికి ఆహారం పెట్టాను, 7 గంపలు మిగిలినాయి. అలాగే నేను మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడను, ఆకలితో ఉంచే వాడను కాదు. ఇబ్బందుల్లో ఉంటే, ఇదిగో సమస్యల్లో ఉంటే, శోధనలో ఉంటే నేను మిమ్మల్ని చూస్తూ ఊరుకోను. మీరు కూడా ఊరుకోవద్దు. నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో, నువ్వే సమస్యల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో నువ్వు నాకు మొరపెట్టు. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నేను నీకు తెలియపరుస్తాను అని చెప్పాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు సన్నిధికి రానటువంటి వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు దేవుడని వాళ్ళకి తెలుసు, దేవుడని వాళ్ళకి తెలుసు. యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తాడని వాళ్ళు వింటారు కానీ వాళ్ళు నమ్మరు. సరే, వాళ్ళని గురించి కాదు, నమ్ముకొని నువ్వు వచ్చావు, నమ్మకంగా ఉండు. ప్రాణం ఉన్నంత వరకు దేవుని కొరకు నిలబడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా దేవుణ్ణి నువ్వు వదులుకోవద్దు. ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నీకు దూరమైపోయినా, ఎవరు నిన్ను ద్వేషించినా, ఎవరు నిన్ను బాధ పెట్టినా, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకున్నాం. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. నేను నీలో ఉన్నా, నీతో ఉన్నా. ఇంకా అన్నాడు కదా, యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటానయ్యా. యుగ సమాప్తి వరకు నేను నీలో ఉంటాను అని మాట ఇచ్చిన దేవుడను నేను ఎన్నడూ మాట తప్పను. నువ్వు కూడా తప్పొద్దు. నా చేతిలో చేయేసావు, ఇక నీ కొరకే ఉంటానయ్యా, నీ కొరకే బ్రతుకుతానయ్యా, నీ కోసమే జీవిస్తానయ్యా, నిన్నే ఆరాధిస్తాను. ఎవరెన్ని అనుకున్నా, ఎవరేమనుకున్నా నీ పాదాలు నేను విడువను అని నువ్వు ఒడంబడిక చేసుకున్నావే. నీ ఒడంబడిక మీద నువ్వు నమ్మకంగా స్థిరంగా ఉండు. నీ నమ్మకాన్ని నువ్వు జారవిడుచుకోవద్దు. నీవు నమ్మిన దేవుడు మరణం వరకు నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ దేవుడు మరణం వరకు నిన్ను నడిపిస్తాడు. నీ భూమి మీద నీకు ఎంతకాలం దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడో అంతకాలము నీ ఆరోగ్యము, నీ క్షేమము, నీ పోషణ, నీ ఆశీర్వాదం